పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయని వైసీపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ సభ్యుడు చట్టా విజయ్ భాస్కర్ రెడ్డి చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అయితే మాజీ సర్పంచ్ మర్రి సుబ్బారెడ్డి వైసీపీకి వీర విధేయుడని, ఇది టీకప్పులో తుఫాను లాంటి చిన్న అంశమేనని వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డికి మద్దతుగా రాజీనామాలు చేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది అన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని విజయ్ భాస్కర్ రెడ్డి సూచించారు. ఒక చిన్న కోఆప్షన్ విషయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామం అధిష్టానం దృష్టిలో ఉంది. కార్యకర్తల్ని, నాయకుల్ని అధిష్టానం తరఫున రీజనల్ కోఆర్డినేటర్ గారైన గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు పిలిపించారు. అందరూ వెళ్ళారు. కారణం, నిన్నటికన్నా 2010 నుంచి పార్టీకి సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తూ గణపురం సర్పంచ్గా ఉంటూ రాజుపాలెం మండలంలో పట్టున్నటువంటి వ్యక్తి మర్రి సుబ్బారెడ్డి గారు. ఒక చిన్న కోఆప్షన్ విషయంలో 6 నెలలకు సంబంధించిన కోఆప్షన్ విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ ఇన్ఛార్జి గారు సస్పెన్షన్కు రికమెండ్ చేయటం అనేది చర్చనీయాంశంగా మారింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కరుడుగట్టిన పార్టీ కార్యకర్త అతను. ఈ విషయంపై ఇన్ఛార్జి గారు 4 కమిటీ వేసి నియోజకవర్గ పరిధిలోనే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం. అట్లా కాకుండా సస్పెండ్ చేయటంలో ఇవాళ అతనికి సంబంధించిన అనుచరులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు